హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ చేపల కర్రీ చేస్తున్నాను. మా డాడీ అయితే చాలా రోజులు అవుతుంది చేపలు తినక అని చెప్పి చేపలు తీసుకొచ్చాడు. చేపలు తీసుకొచ్చేసరికి ఏమైంది, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయేసరికి కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పి కట్టెల పొయ్యి అయితే వెలిగించుకొని ముందుగా కడాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకున్నాము. అప్పుడే మిక్సీ పట్టింది ఎందుకు అని అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి. పసుపు వేసుకోవట్లేదు ఏంటి అని అనుకోకండి. టమాటాలు వేసిన తర్వాత నేను పసుపు వేస్తాను చేపల కర్రీ ఎప్పుడు చేసినా, లేదంటే టమాటాలు సరిగ్గా ఉడకవు. అందుకని ఆయిల్లో ఆ టమాటాలు ఉడికిన తర్వాత అప్పుడు పసుపు పసుపు వేసుకొని మంచిగా కలిపి కాసేపు ఫ్రై అయిన తర్వాత కారప్పొడి కూడా వేసుకోవాలి. కారప్పొడి వేసుకున్న తర్వాత మంచిగా అవంతా ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు చూడాలి. అప్పుడే వాటర్ వేసుకోవద్దు. టమాటాలు అన్నీ ఇట్లా మొత్తము ఉడికిన మనకు అర్థమైపోతుంది. టమాటాలు ఉడికితే ఒక గ్రేవీ లాగా వస్తుంది. ఆ గ్రేవీ వచ్చిన తర్వాతనే మనం కారప్పొడి వేసుకోవాలి. ఎందుకనంటే అవన్నీ కాయలు ఉంటే బాగుంటాయి. నాకు ఇంకా మంచిగా రావాలంటే ఏం చేయాలంటే బాగా పండిన టమాటాలు అయితే బెటరు. మేమైతే చింతపులుసు పోసుకుంటే ఫిషెస్ అయితే షేప్ అవుట్ కావు, కానీ మేము చింతపులుసు తినాం కాబట్టి మేము చింతపులుసు వేసుకోము. ఇది కారప్పొడితోని టమాటాస్తోనే చేసుకుంటాము. అయితే కారప్పొడి వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత. కొంతమంది కారం తింటారు, కొంతమంది కారం తినరు. మీరు ఎలాగైతే తింటారో అట్లా కారం వేసుకోవాలి. మేమైతే కారం తింటాము, కానీ మేము ఎక్కువ వేసుకోము. భారీ కారంగానైతే తినలేం కదా వండింది, అందుకోసం అని చెప్పి మరీ కారం వేసుకోవద్దు. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపి కాసేపు ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచి అడగంట కూడా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలిపిన తర్వాత ఎప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలిపి మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మంచిగా అంటే కర్రీ అంతా ఉడికే టైంలో అప్పుడు మనం మంచిగా నీట్గా కట్ చేసుకున్న ఫిషెస్ని అయితే వేసుకోవాలి. ఫిషెస్ అయితే వేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫిషెస్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ లోతుగా ఉండే గిన్నెల్లో ఉండకూడదు. కడాయిలు టైప్ ఉంటాయి కదా, అట్లా వాటిలో వేస్ట్ చేయాలి. ఎందుకంటే ఫిషెస్ అట్లా ఉండేసరికి మనం కలుపుతూ ఉంటే అన్నీ షేప్ అవుట్ అయిపోతాయి. ముళ్ళులు కూడా అన్ని కర్రీ సూప్లో కూడా వచ్చేస్తాయి. ఇక మెల్లగా ఒక్కసారి ఫిషెస్ని కూడా ఊకే కలపద్దు. ఒకసారి వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దాన్ని రివర్స్ వేసుకోవాలి. రివర్స్ స్పూన్తో వేసుకొని ఇట్లా పెట్టాలి. ఊకే కలిపితే ఏమవుతుంది అంటే ఫిషెస్ అయితే పీస్గా అయిపోతాయి. అన్ని ముళ్ళులే బయటకు వచ్చేస్తే పీస్ అంతా పోతుంది. మనకు తిననీకి రాదు సరిగ్గా, ముళ్ళన్నీ కూర్చుకుంటాయి, గొంతులకు పోతాయి. ఇక ఫిషెస్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక క్లాత్, నేనైతే కడాయి పెట్టుకున్నా కాబట్టి ఆ కడాయిని క్లాత్తోని మంచిగా మూత పెట్టి ఊపే క్లిప్ నేను తీయలేదు, మర్చిపోయినా. ఇంకొక నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేస్తే అప్పుడు నేను ఆ క్లిప్ కూడా తీస్తాను. ఇట్లా ఊపితే ఏమవుతుంది అని అంటే కింద నుంచి కలిపినట్టు వస్తాయి పీసెస్ అంటే ఇట్లా ఏమన్నా షేప్ అవుట్ కావు. మీ దగ్గర మనము మెంతి పొడి అంటే మెంతులని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా కాల్చి దాన్ని రోట్లో వేసి దంపి వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేను అవన్నీ మా దగ్గర లేవు, ఉన్నంతలో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంతలో అది విలేజ్, అక్కడ కొన్ని దొరికాయి కదా విలేజెస్లో, అట్లా అని చెప్పి మా దగ్గర ఉన్న వాటితోనే చేసుకున్నాము. మెంతి పొడి వేసుకొని ఆనియన్ని కాల్చి దంచేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సూప్ చిక్కగా అయిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర మసాలా వేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీ అయిన సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుండే. నేను అయితే ఫిష్ కర్రీ వండడం నేర్చుకున్న దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా చేశాను, అందుకోసమనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫిష్ కర్రీ నేర్చుకున్న దగ్గర నుంచి ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది, కొన్నిసార్లు ఇక బాగా రాదు కదా. ఈసారి అయితే చాలా అంటే చాలా బాగుండే అండి. సూపర్ టేస్ట్ వచ్చింది. మస్ట్ అండ్ షుడ్
కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మా వాళ్ళకైతే నా కర్రీ చాలా బాగా నచ్చింది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఏం చేశాను, ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి కొన్ని పీసెస్ తీసుకున్నాం కదా, ఈ ఫిష్ ఫ్రై కూడా చేసుకుందాం అని చెప్పి ఫిష్ ఫ్రై చేసుకోవడానికైతే కొంచెం బియ్యం పిండి, మసాలా, కారపొడి, ఉప్పు ఇవన్నీ అయితే కలిపి ఆయిల్ వేసి ఇవన్నీ ఒక మసాలా లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో కలిపి అంత మసాలా ప్రిపేర్ చేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవంతా కలుపుకొని మంచిగా ఆయిల్ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ని తీసుకొని మొత్తం ఫిష్కి మసాలా అంతా పట్టించిన. మనం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి, వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే మొత్తం ఆయిలే యూజ్ చేసిన మసాలా కలపడానికి. మసాలాను అయితే ఒక్కొక్క ఫిష్కి పట్టించుకుంటూ పక్కన పెట్టుకొని తర్వాత ఈ ఒక కడాయి పెట్టుకొని దానికి కూడా సపరేట్ కడాయి, మేము ఫిష్ చేయడానికి అయితే సపరేట్గా వాడతాం ఒక కడాయి. అది కొంచెం అది కంచుడుగా మేము ఎప్పుడు కానీ ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని, మేమైతే కడాయి ఫిష్ కోసం వేరే సపరేట్ వాడతామని చెప్పాను కదా, ఆ కడాయి పెట్టుకొని ఆయిల్కి అయితే కొంచెమే వేసుకోవాలి. ఎందుకనంటే ఆ ఫిష్ కోసం వాడిన ఆయిల్ మళ్ళీ మనం వేరే దేంట్లో కూడా యూజ్ చేయం కదా, అందుకోసమని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని, టేబుల్ స్పూన్ కాదు, ఆయిల్లో ఒకటి చిన్న గిన్నె ఉంటుంది మాకు, ఆ చిన్న గ్లాస్తోని 3 గ్లాసెస్ వేసుకున్నాను. అందులోనే రెండు పీసెస్ వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. బియ్యపిండి ఎందుకు వేసుకున్నానంటే, బియ్యపిండికి బదులు మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ బియ్యపిండి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా గట్టిగా వస్తాయి. ఎగ్ పగలగొట్టుకొని ఎగ్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక ఇట్లా అయితే నేనైతే చేపల ఫ్రై మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటూ చేశాను. మంచిగా అన్నీ అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయి. మా అమ్మ డాడీకి అయితే ఫిష్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మధ్యాహ్నం అయింది ఇవన్నీ వండేసరికి. మంచిగా ఫ్రై చేసుకున్న మా అమ్మకి అయితే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అమ్మ అయితే మళ్ళీ ఒకసారి చేపలు తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకుందామని చెప్పి అడిగింది. మళ్ళీ చేపలు తెచ్చిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి నేను చెప్పాను. ఎంత టేస్టీగా అయినా అంటే ఈరోజు చేపల కర్రీ చేపల ఫ్రై అయితే చాలా బాగా కుదిరినాయి. ఇంత బాగా కుదరడానికి మేబీ కట్టెల పొయ్యి అంటేనే ఇంతేనేమో అండి. కట్టెల పొయ్యి మీద మనం ఏం చేసినా చాలా టేస్టీగా వస్తాయి కదా వంటలు. గ్యాస్ మీద చేసుకుంటే కూడా ఎంత టేస్టీగా వస్తాయో రావో కదా. అసలు ఎంత బాగుండే అంటే, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చేసే కర్రీలకు వచ్చే టేస్టే ఇందుకేనేమో ఇంత బాగా వచ్చేది టేస్ట్. కట్టెల పొయ్యి మీద వండడం వల్లనేమో, కట్టెల పొయ్యి మీద వండితే ఇంత టేస్టీగా వస్తాయని ఇప్పుడే అర్థమైందండి. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే గిన్నెలో సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే తిన్నాము. ఎంత టేస్టీగా వచ్చినాయంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు ఫిష్ ఫ్రై కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ట్రై చేసి చూడండి. బాగా రాకపోతే కామెంట్ చేయండి. మీ దగ్గర మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్టీగా వచ్చిందా రాలేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.